విడిచిపెట్టి ఆయనను అలాంటి వెంబడించే గుణములో మనం ఉన్నామా? ఆయనను వెంబడించే మనసు మనకుందా? ఆయనను వెంబడించాలంటే మొట్టమొదటిగా శాస్త్రుల్లాగా మనం ఉండకూడదు. శాస్త్రులు యేసు ప్రభు చేసే ప్రతి ఆశ్చర్య కార్యాన్ని, ఏమండి, అసలు చనిపోయిన వాణ్ణి మన కళ్ళ ముందే లేపినప్పుడు, అమ్మో దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలని ఆయనకి మొరక్కకుండా నువ్వు విశ్రాంతి దినాన్ని జాతావా అనేసి ఆయనను అక్కడ వ్యతిరేకించి తోలనాడటం అనేది ఎంత ఘోరమైన పాపం అండి. అసలు అంగీకరించని పాపం, మహాఘోరమైన ఆ పాపం. అరే ఊత చేయగలవాడు వచ్చాడండి, అరే స్వస్థపరిచాడండి, నువ్వు ఎందుకు చేసావని అడుగుతారా? సద్దూకయ్యలు వ్యాపారం చేస్తున్నారు, గుడిని వాళ్ళని ఎల్లగొట్టాడు, మా వ్యాపారాన్ని దెబ్బతీస్తావా అని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. కానీ దేవుడికి దగ్గర రావటానికి మాత్రం వాడు ఇష్టపడనే